ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తిరుపతి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన 7 మందిని బీజేపీ నాయకులకు జిల్లా కమిటీలో కీలక పదవులు ఇవ్వడంతో జిల్లా కమిటీ సభ్యులను కోలా ఆనంద్ ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోలా ఆనంద్ మాట్లాడుతూ బీజేపీ పార్టీలో కష్టపడిన వ్యక్తులకు గుర్తింపు లభిస్తుందని నిదర్శనం. తిరుపతి జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీలో శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన 7 మందిని బీజేపీ కార్యకర్తలకు జిల్లా కమిటీలో కీలక పదవులు ఇవ్వడం ఆనందంగా ఉన్నట్టు ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా కమిటీలో సభ్యులుగా ఉన్న ఈ శ్రీకాళహస్తిని చెందిన బీజేపీ నాయకులు బీజేపీ పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలని, పార్టీ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను గ్రామ స్థాయిలో తీసుకుని వెళ్ళి ప్రజలకు లబ్ధి చేకూర్చే విధంగా కృషి చేయాలని కోరారు. భరత్ వచ్చే జరుగు దారి లేవాడికి. भारत माता के भारत माता के जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद मोदी गाరి నాయకత్వం వర్ధిల్లాలి మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి రాష్ట్ర కార్యదర్శి बीजेपी जिंदाबाद వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలి बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद ये मिल मान लेंगे क्या ఎక్కువగా అంటే పనిచేసేటటువంటి నాయకులను గుర్తించి, అంటే మిగతా పనిచేయరని కాదు, అంటే వీళ్ళు పార్టీ పట్ల నిబద్ధతతో ఉదయం నుంచి పార్టీకే సేవ చేస్తూ అన్ని మండలాల నుంచి కూడా అటు ప్రధాన కార్యదర్శిగా, అటు జిల్లా ఉపాధ్యక్షులుగా, జిల్లా కార్యదర్శిగా, జిల్లా కార్యవర్గ సభ్యులుగా, అదే రకంగా మన కాళహస్తి పట్టణానికి సంబంధించి కొండేటి గోపాలు ఈయన జిల్లా అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే రేపంతా కూడా మీడియా మిత్రులతో ఏ కార్యక్రమం ఉన్నా కూడా దగ్గరుండి, ఇక్కడే కాదు కాళహస్తి నియోజకవర్గం నీ బాధ్యత జిల్లా మొత్తం అంతా కూడా ఉంది. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటన చేసి పార్టీ యొక్క స్థితిగతి బట్టి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి గురించి కావచ్చు, నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి, మన జిల్లాలకి, మన నియోజకవర్గాలకి ఏ రకంగా ఫలాలు అందుతున్నాయి మన కేంద్రం నుంచి అన్నటువంటిది కూడా మీరు పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రజలకు అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా అందరినీ కోఆర్డినేషన్ చేసుకొని మనకున్నటువంటి ఇప్పుడు బాధ్యత తీసుకునేలే కాదు, బాధ్యత లేనటువంటి వారందరికీ కూడా రానున్న రోజులు ఇంకా కూడా అన్ని మండలాల్లో కూడా ఇంకా వివిధ మోర్చాలకు సంబంధించి అన్ని కమిటీలు రాబోతున్నాయి. వాటిలో కూడా మనకి కాళహస్తి నియోజకవర్గం నుంచి మంచి సముచిత స్థానం లభిస్తుంది. ఖచ్చితంగా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి ఈ 12 సంవత్సరాలుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మీరందరూ చేస్తున్నటువంటి పార్టీ పట్ల అభివృద్ధిని కావచ్చు, మీరు పడుతున్న కష్టం కావచ్చు, ఖచ్చితంగా పార్టీ గుర్తించింది భారతీయ జనతా పార్టీ. ఖచ్చితంగా మీకు అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, అదే రకంగా గరికపాటి రమేష్ గారు మన గవర్నమెంట్ హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ నుంచి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఆయన్ని సలహాదారుడిగా నియమించిన దానికి ఆయనకు కూడా నేను ప్రత్యేకమైనటువంటి, అంటే ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఏదో ఒక స్వచ్ఛంద కార్యక్రమం పెట్టుకుని ప్రజలకు అందరూ కూడా వారి సేవ చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి మన కాళహస్తి పట్టణంలో ప్రముఖులు. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, ఇంతకుముందు పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. అదే రకంగా వారికి, మా పార్టీకి, మా యొక్క రమేష్ గారికి అవకాశం కల్పించేటువంటి మన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారికి కూడా నేను ఈ యొక్క పత్రికా మీడియా ద్వారా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఖచ్చితంగా మీరు కూడా నూతనంగా ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా తిరుపతి జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే శ్రీకాళహస్తికి పెద్దపీట వేయడం జరిగింది. ఎందుకంటే మా నాయకుడు రాష్ట్ర కార్యదర్శి కోలానంద్ గారి నేతృత్వంలో ఆయన బాటలో ఆయన ఎంత కష్టపడుతున్నాడో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఆయన యొక్క నాయకత్వాన్ని గుర్తించి ఆయన చెప్పిన వాళ్ళందరికీ కూడా, అంటే ఊరికే చెప్పలేదు, వీళ్ళందరూ కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బాధ్యతలు ఇచ్చారు. సుమారు 7 మందికి మెయిన్ కమిటీల్లో బాధ్యతలు ఇచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శులు లాస్ట్ కార్యవర్గంలో 4 ఉన్నారు, ఈసారి 3 చేశారు, 3కే ఇచ్చారు. దానిలో భాగంగా గతంలో చేసిన అందరినీ కూడా రెన్యువల్ చేయకుండా కేవలం ఒకే ఒక వ్యక్తిని బిడి బాలాజీ గారు గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు, ఇప్పుడు మళ్ళా చేశారు. అలాగే మా అందరికీ అంటే 7 మంది ఉపాధ్యక్షులు ఒకటి, ప్రధాన కార్యదర్శి ఒకటి, స్పోక్స్ పర్సన్ ఒకటి, కార్యదర్శి ఒకటి, 3 కార్యవర్గ సభ్యులు చేశారు. మా అందరి తరఫున ఆయనకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన లేకుండా ఆయన వర్క్ చేస్తుందని బట్టి ఆయనతో కూడా మేము వర్క్ చేస్తున్నాను కాబట్టి గుర్తింపుగా ఇచ్చారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మొదటి నుంచి చాలా వరకు అందరూ ఉన్న వాళ్ళే, దాన్ని కట్టుబడి పార్టీ లైన్ కట్టుబడి మా నాయకుల యొక్క ఆదేశాలు కట్టుబడి మేము ఖచ్చితంగా పనిచేస్తాము. మీడియాలో ఇవన్నీ కూడా చిన్న ఏదైనా జరిగినా మీడియా మిత్రులు కూడా